హాయ్ అండి, నమస్తే. బాగున్నారా అందరూ? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ టు శ్రీమతి బ్లాగ్స్. మీకోసం చిన్న మినీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట ఈరోజు. ఏం లేదండి, చాలామందికి డౌట్స్ ఉంటుందన్నమాట. పూజ గదిలో అంటే దేవుడి ఫొటోస్ని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి ఏంటా అనేది. నేను చేసే రొటీన్గా చేసేదాన్ని మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఏమైనా తప్పులు ఉంటే కనుక ప్లీజ్ క్షమించండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ అండి కమెంట్స్లో అడగండి, ఓకేనా? ఇంకా అదే చేత్తో ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి, ఓకేనా అండి? ఇంకొచ్చేసంటే మీరు ఎలా చేస్తారని కూడా ప్లీజ్ నాకు కమెంట్ చేయండి, ఓకే? మేమైతే కనుక వీక్లీ వెడ్నెస్డే అయితే మొత్తం అంటే పూజ గది మొత్తాన్ని క్లీన్ చేస్తామన్నమాట. అంటే రోజు చేస్తామండి, లేదని కాదు. అంటే దేవుడి ఫొటోస్లో వచ్చేసి మనం బొట్లు మార్చుతూ ఉంటాం కదండి, అలా వీక్లీ వన్స్ అయితే మేము కంపల్సరీగా దేవుడి ఫొటోస్కి అయితే బుట్లని మార్చడం కానీ మొత్తం క్లీన్ చేసి తుడిచేసేసి మొత్తం క్లీన్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. వెడ్నెస్డే చేసుకుంటే చాలా మంచిదండి. అయితే ఇంకొచ్చేసి ఏంటంటే ఈ వెడ్నెస్డేకి అయితే మనకి అమావాస్య కూడా పడింది కదండి, వచ్చింది కదా అమావాస్య కూడా చాలా మంచిదన్నమాట. ఈ మంత్లో వచ్చిన ఈ మౌన అమావాస్య అయితే చాలా మంచిదండి, చాలా శుభప్రదం కూడా. ఏవైనా దానాలు చేయాలనుకుంటే, అంటే ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే, పేదవాళ్ళకి ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇస్తే కనుక అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ చాలా మంచిదంట. అలా అని చెప్పి మేము కూడా అలా కొన్ని పాటిస్తూ ఉంటామన్నమాట. మీరు కూడా వీలైతే పాటించండి. ఏమైనా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎవరైనా దారిలో కలుస్తూ ఉంటారు కదా, అంటే పేదవాళ్ళు, వాళ్ళకి ఏమైనా ఇవ్వడం కానీ చేయండి, చాలా మంచిదండి, ఓకే? ఇంకా వచ్చేసి ఏంటంటే నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అండి, దేవుడి ఫొటోస్కి తప్పనిసరిగా మీరు గుర్తుంచుకొని మనం ఉంగరం పెట్టే వేలు ఉంటుంది కదండి, ఫింగర్ ఉంటుంది కదా, దాంతో మాత్రమే మనం బొట్టు పెట్టాలన్నమాట. ఇంకా ఏ ఫింగర్స్ మనం యూజ్ చేయకూడదు. అది తప్పంట, నాకు తెలిసింది మాత్రం మీతో షేర్ చేస్తున్నాను. ఈ ఉంగరం పెట్టే వేలుతో మాత్రమే మనం బొట్లు పెట్టుకోవాలి దేవుడికి, ఓకేనా? విగ్రహాలకు కానీ ఫొటోస్ కానీ దేనికైనా ఈ ఉంగరం పెట్టే వేలుతోనే మనం బొట్టు పెట్టుకుంటే చాలా మంచిదంట. మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా ఫింగర్స్ యూజ్ చేస్తుంటే ప్లీజ్ అండి ఇక మీద ఫింగర్స్ యూజ్ చేయకూడదు, ఓన్లీ ఫర్ ఈ ఉంగరం పెట్టే వేలుతో మాత్రమే పెట్టాలన్నమాట, ఓకేనా? ఇంకా వచ్చేసి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి, ప్లీజ్ అండి. లాంగ్ వీడియోస్ అయితే నేను చేస్తున్నాను, చూడండి, నచ్చుతుంది మీకు బాగా. ఇంకొచ్చేసి ఇంతకు ముందు నేను లైవ్ కూడా పెట్టాను కదండి అమ్మవారిది, అక్కడ మా కాళిక మాత అంటే సంబరాలు అనేది బాగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలా అని చెప్పి లైవ్ పెట్టాను, ఆ లైవ్ వీడియో కూడా చూడండి, చాలా బాగుంటుందండి, ఓకే? ఇంకొచ్చేసి ఏంటంటే మేము వచ్చేసి మంత్లీ వచ్చే ఏకాదశి కానీ సంక్రాంతి, ఇంకొచ్చేసి అమావాస్య, పౌర్ణమి, ఇలాంటివన్నీ కొంచెం నియమాలు పాటిస్తూ ఉంటామన్నమాట. అమావాస్య రోజు కంపల్సరిగా నాన్ వెజ్ అయితే మేము తినమండి. పౌర్ణమి రోజు కానీ, ఇంకా అమావాస్య రోజు కానీ, సంక్రాంతి అంటే మాసిక సంక్రాంతి అని వస్తుందన్నమాట, మంత్లీ వచ్చే సంక్రాంతికి ఆ రోజు కూడా మేము నాన్ వెజ్ తినము. వీలైతే మీరు కూడా తినొద్దండి, ఓకేనా? ఇగోండి, ఇంకా పూజ దగ్గర మొత్తం క్లీన్ చేసేస్తాను అనమాట. చేసేసి అక్కడ ఫస్ట్ వచ్చేసి నేను స్వాస్తిక్ వేస్తాను అనమాట. స్వాస్తిక్ అనేది చాలా శుభప్రదం అండి. మీరు వీలైతే కూడా స్వాస్తిక్ అనేది వేసుకోండి ఎప్పుడైనా మీరు క్లీన్ చేసేటప్పుడు. వేసుకుంటే కనుక చాలా మంచిదన్నమాట. అది చూసుకొని ఏదైనా మనం వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు కానీ, పిల్లలు ఎగ్జామ్స్ కానీ వెళ్ళినప్పుడు కానీ స్వాస్తిక్ చూసి వెళ్తే కనుక చాలా శుభప్రదం జరుగుతుందని ఒక చిన్న నమ్మకం అనమాట నాకు. అలా అని చెప్పి మీకు షేర్ చేసుకుంటున్నాను, అంతేనండి, ఓకేనా? ఇంకా మీరు ఎలా చేస్తారనేది ప్లీజ్ నాకు కమెంట్ చేయండి. ఏమైనా నా వీడియో తప్పులు ఉంటే కనుక ప్లీజ్ అండి అది కూడా కమెంట్ చేయండి. ఎందుకంటే నేను కూడా మీ నుండి నేర్చుకోవాలి కాబట్టి ఏమైనా తక్కువ అనిపిస్తే కనుక ప్లీజ్ అండి, ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి, ఓకే? ఇంకా ప్రతి ఒక్క ఇంట్లో కనుక మన అంటే హిందూ మతం ప్రకారం ప్రతి ఒక్కరి ఇంట్లో కనుక కంపల్సరీగా భగవద్గీత బుక్ అనేది ఉండాలండి. లేకపోతే ఈసారి తెచ్చిపెట్టుకోండి, చాలా మంచిదండి. భగవద్గీత ఉంటే కనుక చదవడం వస్తే కనుక చదివే వాళ్ళు చదవచ్చు. ఒకవేళ చదవడం రాకపోయిన వాళ్ళు, ఒకవేళ టైం లేకపోయిన వాళ్ళు కొంచెం దండం పెట్టుకుంటే చాలా మంచిదండి. భగవద్గీత అనేది ఇంట్లో ఉంటే కనుక చాలా మంచిదంట, పెట్టుకోండి, చాలా మంచిది. నాకు అది చాలా మంచిది కూడా జరిగింది నేను భగవద్గీత తీసుకున్న తర్వాత. ఇంకా మొత్తం క్లీనింగ్ అయితే కంప్లీట్ అయ్యిందండి. అయితే లాస్ట్కి వచ్చేసి మనం ముగ్గు అయితే వేసేస్తున్నాము. ముగ్గు వేసేసి ఇంకా పూజ దగ్గర కూర్చొని పూజ చేసేయటమే, ఇంకేమైతే లేదు. ఇంకేమైనా ఉంటే కనుక, ఇంకేమైనా నేను మిస్ అయ్యాను అనుకుంటే కనుక ప్లీజ్ నాకు కమెంట్ చేసి అడగండి, ఓకేనా?
ఇంకా మీరు ఎలా చేస్తారనేది ప్లీజ్ కమెంట్ చేయండి. ఇంకొచ్చేసి ఏంటంటే ఇంకా 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 ఏంటంటే ఏకాదశి రోజు కూడా చాలా ఏకాదశి వ్రతం కూడా ఎలా చేసుకుంటాము అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. ఎలా ఉపవాసం ఉండాలి, ఎలా మనం ఏమైనా ఏం మంత్రం చదవాలి అనేది కూడా నేను మీకు షేర్ చేస్తాను వీడియో, అంటే బ్లాగ్ చేసేసి చూడండి. ఓకేనా? ప్రతి ఏకాదశి కనుక చేస్తే కనుక చాలా మంచిదండి. ఏకాదశి రోజు కనుక మీకు వీలైతే ప్లీజ్ అండి అన్నం మాత్రం తినొద్దండి. మిగతా రొట్టి కానీ లేకపోతే ఇంకేమైనా టిఫిన్స్ లాంటివి చేసుకుంటే చేయొచ్చు, కానీ ప్లీజ్ అండి దయచేసి అన్నం మట్టుగా తినొద్దండి ఏకాదశి రోజున. అది చాలా తప్పంట. అలా అని చెప్పి ఉండేవాళ్ళు ఉపవాసం ఉండొచ్చు, లేకపోతే కనుక ప్లీజ్ అండి మీరైతే కనుక అన్నం మాత్రం తినొద్దండి ఏకాదశి రోజున. ఇంకా మొత్తం క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిందండి వెడ్నెస్డే రోజున. ఇంకొచ్చేసి పూజ చేసుకోవటమే. ఇంకొచ్చేసి ఏంటంటే నేను ఇప్పుడు చూపిస్తున్నాను రాముడు బుక్ అనమాట. నేను రామకోటి రాస్తానండి, నాకు చాలా ఇష్టం రామకోటి రాయడం అనేది. అలా అని చెప్పి నేనైతే రామకోటి స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడైతే హాఫ్ బుక్ అయ్యింది. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇంకా రామకోటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ కమెంట్ రూపంలో నాకు అడగండి, నేను మీకు షేర్ చేస్తాను. నాకు తెలిసింది మాత్రమే నేను మీకు షేర్ చేస్తాను. ఏమైనా తప్పులు ఉంటే ప్లీజ్ క్షమించండి. ఓకేనండి, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.